హలో వేలంగిని, నమస్కారం. నమస్తే సార్. సరే, ఈ రోజుల్లో ఇప్పుడు జనరేషన్ ఏమవుతుందంటే కొన్ని మత్తుకి అంటే బానిసలు అవుతున్నారు వాళ్ళు. అది డ్రగ్ అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, లేదంటే ఆల్కహాల్ కావచ్చు. అసలు దీన్ని తప్పించుకోవడం ఎలాగా, అసలు రాకుండా ఉండాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇంతకు ముందు మీ జనరేషన్ అప్పుడు ఎలా ఉంది సార్ తెలుసుకోవచ్చా? అమ్మో, మేము అసలు చాలా అది అమ్మో సిగరెట్ లేకపోతే మద్యపానం, అమ్మో అంటే ఆల్కహాల్ దూరంగా ఉండాలని ఉండేది మా అందరికి. అప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మాకు ఇప్పటి జనరేషన్ మాత్రమే తెలుసు, ప్రీవియస్ తెలీదు. కానీ మీకైతే ఎగ్జాక్ట్ గా తెలుసు. కానీ అప్పుడు ఉంది ఇప్పుడు లేనిది ఏంటిది అని అంటే సార్, మనము ఫ్రీడమ్, పిల్లలకి స్టూడెంట్స్ కి మితి మీరిన ఫ్రీడమ్ అనేది మీరు అనొచ్చు. అది మనకి ఫండమెంటల్ రైట్ కదా, ఫ్రీడమ్ ఉండాలి కదా, ఫ్రీడమ్ లేకపోతే ఎలా అడగొచ్చు. కానీ ఏది కానీ అది మంచి విషయమైనా చెడు విషయమైనా వన్స్ మితి మీరితే అది పాయిజనే అండి. అది కొద్ది లిమిట్ లో ఉండాలన్నమాట. ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు, మీనింగ్ ఏంటిది? ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా జీవించడమే స్వేచ్ఛ. ఓకే, అవతలకి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు సార్, రెండు చేతులు ఇలా 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 ఉక్కుంటూ వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ చేతులు మీ ఇష్టం, మీ రోడ్డు మీ ఇష్టం. కానీ ఆ చేతులు వేరే వాళ్ళకి తగలనంత సేపే ఏం ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళకి మనసు తగిలిందా అది ప్రాబ్లమే కదా సార్. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అసౌకర్యం కలుగుతుంది, అంతే. అది స్వేచ్ఛకి భంగం కలిగించినట్టే, వేరే వాళ్ళ స్వేచ్ఛకి. సో ఇప్పుడు జనరేషన్ లో పిల్లలందరూ వాళ్ళ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లలకి అతిగా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు, అతిగా స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. ఎంత పడితే అంత డబ్బులు ఇవ్వడము, ఇష్టం ఉన్న వాళ్ళకి ఏ టైంకి వచ్చినా ఏం అబ్జెక్షన్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడము. మన పెద్దవాళ్ళు ఎంత రిస్ట్రిక్షన్ లో పెరుగుతారు. ఒక పిల్లవానికి మంచి ఏది చెడు ఏది అని విచక్షణ జ్ఞానం తెలియనంత వరకు తల్లిదండ్రుల హ్యాండ్ ఓవర్ లోనే, టీచర్ల హ్యాండ్ ఓవర్ లోనే వాళ్ళు పెరగాలి. ఇప్పుడు మనం ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్, మన లోటస్ ఫ్లవర్ తెలుసుగా, తామర పూలు, అవి ఎంత అందంగా ఉంటాయి. వాటికి సూర్యుడు అంటే చాలా ఇష్టం అంట. అందుకనే ఆ ఫ్లవర్స్ ని భానుప్రియుడు అని కూడా పిలుస్తారు, ఆ తామర పూలని. కానీ ఇవి ఇద్దరు ఫ్రెండ్స్, తామర పువ్వు సూర్యకిరణాలు పడితేనే తామర పువ్వు విచ్చుకుంటది. ఎప్పుడు విచ్చుకుంటది? అది కొలలులో ఉన్నప్పుడు మాత్రమే విచ్చుకుంటది. అదే తామర పువ్వు వన్స్ ఒక్కసారి నేల మీద ఉందనుకోండి, అదే సూర్యకిరణాలు ఆ తామర పువ్వు మీద పడితే అవి ఎండిపోతుంది, అసలు విచ్చుకోగలదు, పాడైపోతుంది, ఎండిపోతుంది. అంటే ఇక్కడ సూర్యకిరణాలలో మార్పు లేదు, తామర పువ్వులో కూడా మార్పు లేదు. ఒకటే పువ్వు, ఒకటే సూర్యకిరణాలు, కానీ అది ఉండే చోటులో సమస్య వచ్చింది. అది కొలనులో ఉండకుండా, నీటిలో ఉండకుండా భూమి మీద ఉంటే అదే సూర్యకిరణాలు మార్చి నాశనం చేసింది సూర్యుడు. అది కొలనులో ఉంటే అదే కిరణాలు పడి అందంగా విరబూసి ఎంత చక్కగా ఉంటుందో. అంటే మన హద్దుల్లో మనం ఉండగలిగితే గనక ఈ ప్రకృతి కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మన హద్దులు దాటి ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఇదే ప్రకృతి మనల్ని సర్వనాశనం చేస్తుంది. ప్రజెంట్ యూత్ పాడైపోవడానికి కారణమే వాళ్ళ హద్దులు వాళ్ళు దాటడము, మితిమీరిన స్వేచ్ఛ. మొన్న న్యూస్ పేపర్ చదివితే ఎంత బాధ అనిపించింది అంటే సార్, ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 20-25 ఏళ్ళ అబ్బాయి ఉరిశిక్ష పడింది తనకి, అంత చిన్న ఏజ్ లో. ఎందుకనంటే తను చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి తనకు లేని దురలవాటు అంటూ లేదు. ఫస్ట్ సిగరెట్ తాగడం నుంచి ప్రారంభమై మద్యం, ఆల్కహాల్ తీసుకోవడము, హరాస్మెంట్, సెక్షువల్ గా హరాస్మెంట్ చేయడము, తర్వాత ఇవన్నీ చేయడానికి సినిమాలు చూడడము ఎక్కువగా. ఇవన్నీ చేయడానికి డబ్బు కావాలి, ఆ డబ్బు కావాలంటే దొంగతనాలు చేయడము, ఇంకా కొంచెం ముందుకెళ్ళి హత్యలు చేయడము, డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడము, డ్రగ్స్ ని సేల్ చేయడం, ఇంత మొత్తం క్రూయల్ గా ఆయన లైఫ్ మొత్తం అయిపోయింది. అప్పటి నుంచి పాడైపోతూ 25 సంవత్సరాలు వచ్చేసరికి తనకు ఉరిశిక్ష పడింది. తనని కాపాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు 3 సంవత్సరాలు, రియల్ ఇన్సిడెంట్ ఇది, వాళ్ళ తల్లిదండ్రులు 3 సంవత్సరాలు ఎక్కడి కోర్టు అంటూ లేదు, కోర్టుకు వెళ్ళారు, బెయిల్ కి అప్లై చేశారు, చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తనకి ఉరిశిక్ష మాత్రము పడిపోయింది, ఉరిశిక్ష పడింది. అయితే తన ఆఖరి కోరిక ఏంటిది అనేసి జడ్జి అడిగినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు కదా,
నా తల్లిదండ్రులను ఒకసారి చూడాలని ఉందని అన్నాడు. సరే ఆఖరి కోరిక నెరవేర్చాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులను ఎదురుగా నిలబెడితే వాళ్ళ తల్లి బోరుమని ఏడుస్తుంది. కొడుకు ఎంత చెడ్డవాడైనా టెర్రరిస్ట్ అయినా కానీ తల్లికి మాత్రం మక్కువనే కదండి. తల్లి ప్రేమ అలాంటిది. అలా ఏడుస్తూ తల్లి చెప్తుంది వాళ్ళ కొడుకుతోని, నాన్న నిన్ను రక్షించడానికి 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాము, నేను నాన్న ఎంతో కష్టపడ్డాము, అందరూ కలిసి మోసం చేశారు, లాయర్లు పోలీసులు అందరు కలిసి మోసం చేశారు నాన్న, నీకు ఉరిశిక్షను పడేశారు, ఉరిశిక్ష పడింది వాళ్ళ వల్లనే అని అన్నారు. అప్పుడు ఆ కొడుకు సైలెంట్ గా వింటూ వింటూ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఆ బాబుకి. అప్పుడు చెప్తున్నాడు, అమ్మా నాకు ఉరిశిక్ష పడడానికి ఏ లాయరు, ఏ పోలీసు, ఏ సొసైటీ కారణం కాదు, కారణం మీరే. ఎస్, అలా చెప్పాడు అబ్బాయి. ఆ అమ్మ ఇట్లనే షాక్ అయింది, మీలాగానే మీమా ఏంటిది నాన్న నీకోసం ఇంత కష్టపడ్డాం నీకు తెలుసా అని అంటే, అమ్మ నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు నేను సిగరెట్ తాగానని మా టీచర్ నన్ను కొట్టినప్పుడు నువ్వేం చేసావు, నన్ను మందలించడం మాని మా టీచరే నన్ను కొట్టిండని మా టీచర్ మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరి మా టీచర్ని బెదిరించావు, మా టీచర్తో గొడవ పడ్డావు, అప్పుడే నేను సిగరెట్ తాగినప్పుడే నన్ను మందలించి ఉంటే గనక ఈ ఉరితాడు ఇప్పుడు నన్ను చూసేది కాదు, ఈ ఉరికంబం నేను ఎక్కాల్సి వచ్చేది కాదు అనేసి ఆ కొడుకు చెప్తాడనమాట. ఈ సంఘటన నువ్వు చెప్పే వరకు మనకు అర్థం అవ్వలేదు ఏంటని. అంటే ఆ చిన్నప్పుడే తల్లి ఫస్ట్ టైమే మందలించి, అంటే మొక్క వంగనిది మానే వంగుతుంది అనేసి ఇది ఉందన్నమా, చిన్నప్పుడు చదువుకున్నాం. మొక్కగానే మనం దాన్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేయగలం, అది పెద్ద చెట్టు అయిన తర్వాత మనం ఏం చేయలేం. ఆ కుర్రోడు అలా చెప్పాడు అన్నమాట. అదే ఇది ఇప్పుడు కూడా, అంటే ఇది కొంచెం యాక్సెప్ట్ చేయలేని పచ్చి నిజమే, కొంచెం ఘాటుగానే ఉంటుంది నిజం, వాస్తవం. కాకపోతే తల్లిదండ్రులు అలా తయారు కావడానికి, పిల్లవాడు అలా తయారు కావడానికి మెయిన్ తల్లిదండ్రుల ఎక్కువ. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలండి మనము ఏం చెప్తారో అసలు నేర్చుకోరు, మనం చెప్పేటివి నేర్చుకోరు, మనం ఏం చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు, మనల్ని చూసి నేర్చుకోరు, మనం ఎలా ఉన్నాము, మన నడవడిక ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. 10 మాటలు చెప్తే వాడు 10 మాటలు వింటాడు పిల్లగాడు, ఇని ఈ చెవు నుంచి వదిలిపెడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అన్నదే ఆ బ్రెయిన్ లోకి తీసుకొని తన లైఫ్ అలాగే వెళ్ళిపోతుంది. మన పిల్లలకు ఏ విధంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. పిల్లలకి ఎవరండి హీరో హీరోయిన్ అంటే ఫస్ట్ దైవం అంటే తల్లి తండ్రియే. వాళ్ళని చూసే వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళ లాగానే వాళ్ళు నేర్చుకుంటారు. మనము వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ హద్దుల్లో మనం పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళ హద్దులు మీరినప్పుడు వాళ్ళని దండించాల్సి వస్తుంది. ఇవన్నీ తల్లిదండ్రులే చూసుకోవాలి. ఎందుకంటే వివేకానంద స్వామి చెప్తారు కదా, యువత భారతదేశంలో అత్యధిక యువత, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశమే. అలాంటి భారతదేశము అనుకుంటే సెకండ్ లో డెవలప్ అయిపోతుంది. మనం అనుకుంటే కళ్ళు మూసుకొని తెరిచి అందులో ఒక డెవలప్ అయిపోతుంది. కానీ యూత్ అంతా, ప్రొడక్టివిటీ అంతా ఎక్కడ నాశనం అవుతుంది? వాళ్ళు ఎవ్వరు వాళ్ళ టైం ని కరెక్ట్ గా యూజ్ చేయట్లేదు, వాళ్ళ లైఫ్ కి ఒక పర్పస్ తెలుసుకోవట్లేదు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట మన సొసైటీలో. అంటే నేను సజెషన్ ఇచ్చేది ఏంటిది అంటే లాస్ట్లీ తల్లిదండ్రులకి పిల్లలను ఒక గాలిపటం లాగా పెంచాలి సార్. ఇప్పుడు గాలిపటం ఏం చేస్తాం మనం, గాలిపటం ఎగిరేస్తాం, దారం చేతుల్లోనే ఉంటుంది. ఆ దారాన్ని వదిలిపెడితే గాలిపటం ఎగిరిపోతుంది, కనిపించదు మనకి. దాన్ని మనం సరి చేసుకుంటూ అవసరమైనప్పుడు వెనక్కి లాగాలి, అవసరమైనప్పుడు కొంచెం ముందుకు లాగాలి. ఆ తీగలకి వీటికి చెట్ల కొమ్మలలో తట్టుకోకుండా మనం గాలిపటాన్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తామో, గాలిపటానికి మనం మొత్తం ఫ్రీడమ్ ఇవ్వలేము. మొత్తం ఫ్రీడమ్ ఇస్తే మన చేతిలోంచి జారిపోయి ఎగిరిపోతుంది. అలా అని మనం పట్టుకొనే ఉండలేము, పట్టుకొని ఉంటే ఎగిరదు కదా గాలిపటము. సో మనం ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంతవరకు పిల్లలని బంధించి ఉంచాలి, ఎంతవరకు వాళ్ళని దండించాలి అన్న అంశం తల్లిదండ్రులు కంపల్సరీ ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళ చేతుల్లో పట్టుకొని ఒక గాలిపటాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకొని పిల్లలను ఆ విధంగా పెంచాలనేది నా ఆలోచన సార్. నువ్వు చెప్పినట్టు అందరూ తల్లిదండ్రులు నడుచుకుంటే, నువ్వు చెప్పినట్టు అంటే చిన్నప్పుడే వాళ్ళు చేసిన తప్పులు వెంటనే ఎవరు చెప్పినా వాళ్ళకి ఒప్పుకోవాలి. నువ్వెవడరా చెప్పడానికి, పొరుగువాడు చెప్పచ్చు, టీచర్ చెప్పచ్చు, ఇంట్లో రిలేటివ్స్ చెప్పచ్చు. ఎవరో తెలియని వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బస్సులోనో ట్రైన్లోనో సినిమా థియేటర్లో ఎక్కడైనా చెప్పారనుకోండి, ఇది ఆడేవడని అనకుండా అది చెప్పింది అంకుల్ చెప్పారని చెప్తే డెఫినెట్గా వాళ్ళ జీవితం బాగుంటుంది. చాలా బాగా చెప్పావు. మరొక అంశంతో మనము వీడియో చేద్దాం, ఓకేనా? ఇదండి వేలంగిరితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.